హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడిపంతులు. ఈరోజు వీడియో వచ్చేసి 21 జనవరి షిఫ్ట్ టు సిబిడి టెస్ట్ 1 అండ్ ఫస్ట్ పార్ట్ అండి. 2021 క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ పార్ట్. అండ్ ఇందులో అన్నీ కూడా రీజనింగ్ క్వశ్చన్స్. మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్స్ ఇస్తాను అండ్ డ్రైవ్ లింక్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 100 క్వశ్చన్స్ ఉన్న ఒక పీడిఎఫ్ కూడా పెట్టాను. 100 రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటిలో ఆన్సర్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు అక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకొని ఎక్కువ మార్క్స్ తెలుసుకొని మీకు ఉపయోగపడుతుంది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఎలా అనలైజ్ చేయాలో ఒక ఐడియా అనేది వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, Ram pointed to Sohan and said, "He is the only son of my mother's father. How is Sohan related to Ram's mother?" అని క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు, రామ్ అనే అతను సోహాన్ని చూపిస్తూ, అంటే వేరే థర్డ్ పర్సన్కి సోహాన్ని చూపిస్తూ, హీ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై మదర్స్ ఫాదర్ అంటున్నాడు. అంటే రామ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్కి ఓన్లీ సన్ అంటున్నాడు. అంటే ఫాదర్కి ఓన్లీ సన్ అయినప్పుడు వీళ్ళ అమ్మకు ఏమవుతున్నాడు, బ్రదరే కదా. రామ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ సన్, ఓన్లీ సన్ అంటే ఏమవుతాడు, వీళ్ళ మదర్కి బ్రదరే కదా. క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ సోహాన్ ఈజ్ రిలేటెడ్ టు రామ్స్ మదర్. రామ్ వాళ్ళ మదర్కి సోహాన్ అంటే బ్రదరే కదా. ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. అమ్మ వాళ్ళ నాన్న కొడుకు, అమ్మకి ఏమవుతాడు, బ్రదరే కదా. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ కేర్ఫుల్లీ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ అన్నాడు. ఇక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక స్టేట్మెంట్ ఉంది, ఏమిచ్చాడు, ఇండియా బేస్డ్ ఇండస్ట్రియలిస్ట్ ముఖేష్ అంబానీ ఈజ్ ఏషియాస్ రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ ఇయర్ అన్నాడు. ముఖేష్ అంబానీ అతను ఇండస్ట్రియలిస్ట్ బేస్డ్గా ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ అని అన్నాడు. కంక్లూజన్ ఏమి ఇచ్చాడు, హీ ఈజ్ ఆల్సో ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఇప్పుడు ఏషియా మొత్తానికి రిచెస్ట్ పర్సన్ అన్నప్పుడు ఇండియాకి కూడా అవుతాడు కదా, ఏషియాలోనే కదా ఇండియా ఉండేది. సో ఫస్ట్ వన్ సాటిస్ఫై అవుతుంది. అండ్ నెక్స్ట్, హీ ఈజ్ నాట్ ద రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఫస్ట్ ఫాలో అయినప్పుడు సెకండ్ ఎందుకు ఫాలో అవుతుంది, ఇక్కడ కాదు అంటున్నాడు, ఫస్ట్ అవును అంటున్నాడు. సో సెకండ్ వన్ నాట్ ఫాలో. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ఫాలోస్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అని ఇచ్చేసి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూకి ఆన్సర్ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి, బార్మస్ రూల్ ప్రకారం చేయాలిగా, ముందు బ్రాకెట్లోనే చేయాలి. 1 + 3 + 5 ఏమవుతుంది, రూట్ 1 + 3 + 5 9 ఇంటూ 1 + 3 + 5 + 7 1 + 3 4 4 + 5 9 9 + 7 16 ఇంటూ 1 + 3 + 5 + 7 అంటే ఇక్కడ 16 అండ్ +9 16 + 9 25. ఇప్పుడు ఇదంతా ఆన్సర్ ఏమవుతుంది, 9 × 16 × 25 రూట్ 3600 అవుతుంది. రూట్ 3600 అనేది ఏ వాల్యూ, దేనికి స్క్వేర్ వాల్యూ అవుతుంది, రూట్ 3600 అనేది 60² అనేది అవుతుంది కదా. అంటే రూట్ 60² అనేది అవుతుంది కదా. ఇప్పుడు స్క్వేర్ ఉన్న రూట్ క్యాన్సిల్ అయితే ఏముంటుంది ఆన్సర్ 60. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి. 5 ఫ్రెండ్స్ సోహన్, మోహన్, రోహన్, అలీ అండ్ సలీం లైక్ 5 డిఫరెంట్ గేమ్స్, దట్ ఈస్ క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అండ్ హాకీ అంటున్నాడు. బట్ నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అంటున్నాడు. అంటే ఈ 5 మెంబర్స్ 5 గేమ్స్ అనేది ఇష్టపడుతున్నారంట. 5 గేమ్స్ ఏమున్నాయి ఇక్కడ, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అండ్ హాకీ అని ఇచ్చాడు.
సో ఇక్కడ ఎవరెవరు ఏ గేమ్ ఇష్టపడతారో చూద్దాం చూడండి. సోహన్ లైక్స్ ఫుట్బాల్. సోహన్ లైక్స్ ఫుట్బాల్ అంటున్నాడు. అండ్ నెక్స్ట్ బట్ డస్ నాట్ లైక్ క్రికెట్. క్రికెట్ అంటే ఇష్టం ఉండదు. ఓకే. నెక్స్ట్ అలీ అండ్ రోహన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. అలీ అండ్ రోహన్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట. నెక్స్ట్ అలీ లైక్స్ బ్యాడ్మింటన్ అంటున్నాడు. అలీ అనే అతను బ్యాడ్మింటన్ ఇష్టపడతాడంట. అండ్ నెక్స్ట్ అండ్ క్రికెట్ ఈజ్ లైక్డ్ బై మోహన్. మోహన్ అనే అతను క్రికెట్ ఇష్టపడతాడంట. నెక్స్ట్ హూ లైక్స్ హాకీ అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయింది ఎవరున్నారు ఇంకా? సోహన్ అయిపోయింది, మోహన్ అయిపోయింది, రోహన్ ఒకడు మిగిలి ఉన్నాడు, అండ్ అలీ అయిపోయింది, అండ్ సలీం ఒకడు మిగిలి ఉన్నాడు. అంతే కదా, ఈ ఇద్దరు మిగిలి ఉన్నారు. ఈ ఇద్దరు కూడా గేమ్స్ ఏమున్నాయి ఇంకా అంటే వీళ్ళిద్దరి గురించి ఇంక ఇవ్వలేదు. వీళ్ళిద్దరు ఏ గేమ్ ఇష్టపడతారు అనేది ఇవ్వలేదు. సో ఇద్దరిట్లలో ఎవరన్నా ఒకరు హాకీ అనేది ఇష్టపడే ఉంటారు కదా. సో ఆన్సర్ ఈజ్ ఐదర్ రోహన్ ఆర్ సలీం. ఇద్దరిట్లలో ఎవరన్నా ఒకరు అనేసి ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ సెలెక్ట్ ద టర్మ్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాడు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చాడు, ఎండ్లో క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడుగుతున్నాను. చూడండి, ఫస్ట్ A1 B27 C125 ఎలా రాశారు చూద్దాము. A1 అంటే 1 క్యూబ్గా రాసుకోవచ్చుగా. 1 క్యూబ్ ఈక్వల్ టు 1. సో A1 అని రాశాడు అనుకుందాము. నెక్స్ట్ 27 B27 అంటే ఆర్డర్ వైజ్ రాస్తున్నాడు కదా. ABC ఆర్డర్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెట్ అనేది మనం వదిలేద్దాము. నెక్స్ట్ నెంబర్స్ మాత్రం చూద్దాం. 27 అనేది ఏమవుతుంది? 3 క్యూబ్ అవుతుంది కదా. 3 × 3 9, 9 3 = 27. సాటిస్ఫై కదా. సేమ్ 125 ఏమవుతుంది? 5 క్యూబ్ కదా. 5 × 5 25, 25 × 5 125. సాటిస్ఫై. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఏముంది చూడండి, 1 3 5 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? ఇవన్నీ చూడండి, 1 3 5. నెక్స్ట్ 7 కదా, ఆడ్ నెంబర్స్ అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ ఏమవుతుంది అప్పుడు? 7 × 7 × 7 ఏమవుతుంది? 343. అంతే కదా ఆన్సర్. ABC. నెక్స్ట్ D 343 రావాలి. ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ అంటున్నాడు. సేమ్ ఇంత ముందులాగానే కాబట్టి ఈ సిరీస్లో నెంబర్స్ ఇవ్వలేదు, మధ్యలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మధ్యలో మనకు ఆప్షన్ ఏం వస్తుంది అనేసి క్వశ్చన్ చూడండి ఒకసారి. A1 D4 I9 అండ్ క్వశ్చన్ మార్క్ అండ్ Y25 ఎలా రాశారు? 1కి 4కి ఎంత గ్యాప్ ఉంది? 3. అండ్ 4కి 9కి 5. అండ్ రిమైనింగ్ ఇది తెలియదు మనకు, అలాగే ఇది కూడా తెలియదు. బట్ ఇక్కడ 3 5 వచ్చింది. నెక్స్ట్ 7 వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఆడ్ నెంబర్స్ 7 అంటే ఏమవుతుంది ఇప్పుడు? 9 + 7 16 అవుతుంది కదా. 16 అంటే P. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ సాటిస్ఫై అవుతుంది. P2 3 5 7 అంటే నెక్స్ట్ ఏం రావాలి? 9 రావాలి. 16 - 25 ఏం రావాలి? 9. సాటిస్ఫై అయింది కదా. అంటే ఆడ్ నెంబర్స్ అనేటే కదా, ఇంక్రీజింగ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 25. సో ఇక్కడ 16 అంటే P ఈజ్ థర్డ్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ABCD are 4 persons in a group who have to choose one number from 1 to 10 నెంబర్స్ అంటున్నాడు. 1 to 10 నెంబర్స్లో ఈ 4 మెంబర్స్ తలా ఒక నెంబర్ ఎంచుకోవాలంట. ఏమన్నా నో 2 persons కెన్ టేక్ ద సేమ్ నెంబర్ అంటాడు. అంటే మళ్ళీ ఇద్దరు ఒకే నెంబర్ని చూస్ చేసుకోవడానికి లేదు.
అండ్ ద క్యూబ్ ఆఫ్ ద నెంబర్ చూజన్ బై ఏ అంటే ఏ అనే పర్సన్ క్యూబ్ అంటే మనకి 10 లోపు వచ్చే క్యూబ్ నెంబర్స్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఏ అనే పర్సన్ ఎంచుకున్నాడట. ఏమవుతుంది అప్పుడు ఏకి 1 క్యూబ్ ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి 1 10 బిలోనే ఉంది కాబట్టి ఓకే సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8 ఇది కూడా ఏ తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ 27 కాబట్టి ఆప్షన్ ఉండదు, 10 బిలోనే ఉండాలి. సో 192 తీసుకునే అవకాశం ఉంది ఏ. అండ్ నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ చూజన్ బై సి. సేమ్ సి అనే అతను స్క్వేర్ తీసుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ రావచ్చు, అండ్ 2 స్క్వేర్ 4 రావచ్చు, అండ్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ కదా 2 స్క్వేర్ 4 రావచ్చు, అండ్ 3 స్క్వేర్ 9 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ విత్ ఇన్ ద పర్మిటర్ రేంజ్ అంటే 3 క్యూబ్ అంటే 9 బిలో 9 10 బిలోనే ఉంది, అండ్ 2 స్క్వేర్ అంటే 4 బిలో 10 ఉంది కాబట్టి ఓకే సాటిస్ఫైడ్. నెక్స్ట్ బి హ్యాస్ చూజన్ ఏ నెంబర్ దట్ ఈస్ జస్ట్ 1 గ్రేటర్ దెన్ ద నెంబర్ చూజన్ బై సి అంట. అంటే ఇక్కడ ఏమన్నాడు, బి అనే అతను 1 కన్నా +1 నెంబర్ తీసుకున్నాడు. అంటే 1 కన్నా ఒకటే నెంబర్ పెద్ద నెంబర్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు 1 2 3 ఉంది, ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 1కి +1 2 అయినా తీసుకోవచ్చు, 2కి +1 3 అయినా తీసుకోవచ్చు, 3కి +1 4 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు బి అంటే సి అనేది ఒక నెంబర్ చూస్ చేస్తే దానికన్నా ఒక నెంబర్ ఎక్కువ బి అనేది తీసుకున్నాడు. నెక్స్ట్ అండ్ డి హ్యాస్ చూజన్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ ద 4 పర్సన్స్ అంట. ఈ నలుగురు అంటే ఏబిసిడిలో నలుగురిట్లో పోలిస్తే డి అనే అతనికి చిన్న నెంబర్ ఉందంట. దెన్ వాట్ నెంబర్ హ్యాస్ డి చూజన్, డి చూజ్ చేసుకున్న నెంబర్ ఏమిటి అని క్వశ్చన్. అంతే కదా. అంటే ఇప్పుడు డి చూజ్ చేసుకోవాలనుకుంటే డి ఇప్పుడు ప్రజెంట్ ఒక నెంబర్ చూజ్ చేసుకోవాలనుకుంటే ఈ నలుగురు కన్నా తక్కువ నెంబర్ చూజ్ చేసుకోవాలి. తక్కువ నెంబర్ ఏముంది ఇప్పుడు నలుగుట్లలో, ఏబిలో 1 మాత్రమే ఉంది. అంటే సపోజ్ 1 D1 అనేది తీసుకున్నారనుకో, ఈ ఏ అనే అతను 1 తీసుకోకూడదు, అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది, ఏ అనే అతను 2 తీసుకోవాలి. నెక్స్ట్ సి అనే అతను 1 తీసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ డి తీసుకున్నది కాబట్టి, అంటే స్మాలెస్ట్ నెంబర్ డి తీసుకున్నది కాబట్టి సి తీసుకోకూడదు. నెక్స్ట్ 2 ఆల్రెడీ ఏ తీసుకుంది, సో 2 కూడా తీసుకోకూడదు. అంటే నెక్స్ట్ సి 3 తీసుకుంటుంది, అండ్ 3 కన్నా ఒక నెంబర్ పెద్ద కదా ఇప్పుడు బి తీసుకునేది, సో 3 + 1 4 సాటిస్ఫై కదా, 1 2 3 4. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది సాటిస్ఫై అయిందా, డి హ్యాస్ చూజన్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ ద 4 పర్సన్స్. ఈ నలుగురిలో డీకే చిన్న నెంబర్ ఉంది, సాటిస్ఫై. దెన్ వాట్ నెంబర్ హ్యాస్ డి చూజన్ 1. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఒకవేళ ఏ అనేది 1 తీసుకుంటే 1 కన్నా చిన్న నెంబర్ 0 కావాలి, కానీ ఇక్కడ మనకి ఏమన్నాడు, చూస్ ద నెంబర్ ఫ్రమ్ 1 to 10 మధ్యలో తీసుకోవాలి. సో ఏ అనేది 1 తీసుకున్నప్పుడు డి అనేది చిన్న నెంబర్ అంటే 0 అవుతుంది, కానీ 0 మనకు ఆప్షన్లో లేదు కాబట్టి 1 అనేది డీకే ఇచ్చేసిన. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అండి, ఇది కూడా నెంబర్ సిరీస్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేది క్వశ్చన్. చూడండి 100 64 36 అంటున్నాడు. 100 64 36 నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. 100 to 64 ఎంత గ్యాప్ ఉంది, 36 కదా. నెక్స్ట్ 64 to 36 28. సో నెక్స్ట్ నెంబర్ మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వీ డిఫరెన్స్ 36 - 28 అంటే 8 డిఫరెన్స్ ఉంటుంది. అంటే సేమ్ ఇదే 8 ఇక్కడ కూడా తీసుకోవచ్చు కదా, ట్రై చేద్దాం. 8 28 + 8 సారీ నెంబర్స్ మైనస్ కదా, 36 - 8 అంటే 28. నెక్స్ట్ 28 - 8 అంటే 20. నెక్స్ట్ 36 - 20 అంటే 16 రావాలి. ఆప్షన్లో ఉందా 16, ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. అంటే 8 డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ అంటున్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఒక డిఫరెంట్ ఉందంటే అది ఏంటి అని క్వశ్చన్. చూడండి ఒకసారి.
256 అనేది ఏదైనా స్క్వేర్ అవుతుందా, లేకపోతే క్యూబ్ అవుతుందా, లేదా పవర్ 4 ఆర్ పవర్ 5 ఏదైనా అవుతుందో చూద్దాం. చూడండి, 4 పవర్ 4 అనేది అవుతుంది కదా, 4 పవర్ 4 256 అవుతుంది కదా. నెక్స్ట్ 5 8 క్యూబ్ అవుతుంది. ఇది సాటిస్ఫై అవుతుందా ఇది? ఓకే, 729 అనేది ఓకే 9 క్యూబ్, 729 అనేది 9 క్యూబ్. అండ్ 35343 అనేది 7 క్యూబ్. ఇప్పుడు చూడండి, ఈ మూడు కూడా క్యూబ్ రూట్స్, బట్ ఇది ఒకటి మాత్రం పవర్ 4 ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. క్లాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. అండ్ ఇది వచ్చేసి 21 జనవరి షిఫ్ట్ 2 సిబిటి టెస్ట్ 1 ఫస్ట్ పార్ట్ అండి. అండ్ నెక్స్ట్ పార్ట్తో క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రతి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఎలా అనలైజ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక మంచి మార్కులు తీసుకునేందుకు హోప్ ఉంటుంది రీజనింగ్లో. అండ్ మీకు ప్రాక్టీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఫుల్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్, అంటే ఓన్లీ రీజనింగే కాదు, అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే 100 రీజనింగ్ క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ అనేది రెడీ చేశాను. అక్కడ నుంచి మీరు ఆ పీడిఎఫ్ తీసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకొని ఒక మంచి స్కోర్ అనేది తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. సో ఇంతటితో వీడియో అనేది పూర్తి చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.